యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణాం ఏతాన్యపి తు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం అని భగవద్గీతలో యజ్ఞము దానము తపస్సు మూడు చేయాల్సిన విషయం అంటారు. ఆ యజ్ఞములో ఈ దేశంలో అనేక యజ్ఞాలు జరిగినాయి. ఈ రాణి అంటే ఆ కాలంలో చోళరాజయ్య రాణి వాళ్ళు కూడా ఈ యజ్ఞయాగాదులకి చాలా సహకారాలన్నీ చేయించినారని శిలాలేఖంలో అత్తోర్యము అతిరాత్రము వాజపేయము ఇలాంటి యాగ పేర్లు కూడా ఆ శిలాలేఖంలో ఉంటాయి. ఆ కాలంలో అది ఎపిగ్రాఫీ శిలాలేఖం దాంట్లో ఉంటాయి. ఈ కావ్యాలన్నీ మనం చూసినప్పుడు కూడా యూపస్తంభాలన్నీ చూసినారు. దిలీపుడు సుదక్షిణ రాజారాణి వశిష్ఠ ఆశ్రమానికి వెళుతూ ఉండగా ఇది చూసినారు, అటవీలో ఇది చూసినారు అంటారు. మార్గ మధ్యాన్ని వివరణ ఇస్తారు. ఇక్కడ గొల్లవాళ్ళందరూ అక్కడ ఇదన్నీ నెయ్యి తీసుకొచ్చి ఇచ్చారు. ఆ రోజు తయారు చేసిన నెయ్యి అయ్యంగవీనమాదాని ఘోషవృద్ధానుపస్థితాన్ నామధేయాని పృచ్ఛంతౌ వన్యానాం మార్గశాఖినా. ఈ చెట్టు పేరేమి, ఆ చెట్టు పేరేమి, ఇదన్నీ వీళ్ళు అడుగుతూ వశిష్ఠ ఆశ్రమానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు చాలామంది ఎక్కువ మంది తీసుకువెళ్ళలేదు. పరిమేయ పురస్సరవు అని చెప్పి ఎంతవరకు అవసరమో అంతవరకు ఆశ్రమానికి వెళ్తున్నాము, పటాటోపం ఉండకూడదు అని చెప్పి అట్లా ఆశ్రమానికి వెళ్ళారంట. అప్పుడు యూపస్తంభాలు అని చెప్తారు కొన్ని. ఈ యజ్ఞయాగం చేసిన భూమి దానికి సూచన, సంకేతం, సంజ్ఞ అట్లా అని చెప్తారు. ఈ మొహంచదారో హరప్ప అని మనం ఈరోజు మన దేశంలో ముందు ఉండి ఇప్పుడు వేరు దేశమైన ఆ ప్రదేశంలో కూడా అనేక ఈ అగ్ని ఉపాసన సంబంధితమైన అనేక చిహ్నాలు అన్నీ ఉన్నాయంట. అట్లా ఈ అగ్ని ఉపాసన అనేది మన దేశంలో ముందు కాలం నుంచి ఉన్న విషయము. యజ్ఞాద్భవతి పర్జన్య అని కూడా చెప్తున్నారు. ఇట్లా దానం అని చెప్పినప్పుడు మహాదాన పొలం అని ఒక ఊరు ఉంటుంది. మహాదాన తెరువు వీధి అని ఉంది. ఇట్లా అనేక దానాలు, దాంట్లో మహాదానాలని గొప్ప అగ్రహార ప్రతిష్ట, పండితులకి సత్కారాలు, ఇదండి. తపస్సు అక్కడక్కడ తీర్థక్షేత్రంలో పురస్చరణ, ఈ మంత్రము ఆ మంత్రము అదే మంత్రాలన్నీ పురస్చరణ అంతా చేయటమని. ఈ దీంట్లో మన అగ్నిహోత్ర సభ ద్వారా కాశీలో మంచిగా అగ్నిహోత్ర సభ చేశారు. ఇక్కడి నుంచి 100 మంది కన్నా ఎక్కువ మంది, చాలామంది వచ్చి అగ్ని ఉపాసకులు వచ్చి ఆ చేర్సింగ్ ఇలా అక్కడ గంగా తీరంలో అందమైన చోట్ల ఇంతమంది రావటం అఖిల భారత దీంట్లో తిరుపతి దేవస్థానం తరఫున కూడా కంచి పీఠం సలహా మేరకు వాళ్ళు కూడా ఆ యాజమాన్యం ట్రస్ట్ బోర్డులో మంచి నిర్ణయాలు తీసుకుని ఈ అగ్నిహోత్రి వారికి మంచి సత్కారం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడే ఆంధ్రదేశంలో ఈ శ్రౌత పరంపర చెందిన అగ్నిహోత్రులు ఇప్పుడు పెద్ద ఎత్తున త్రిసహస్రాగ్నియుక్త పౌండరీక యాగాన్ని సమూఢ ఏకాదశ రాత్ర మహాయజ్ఞం అనేదాన్ని కృష్ణా తీరంలో ఆ ప్రాంతంలో ఇట్లా సంకల్పించి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయటం. అనేక ఋత్విక్కులు, ఇది మన దేశ చరిత్రలో ఒక ముఖ్యమైన విషయము.
మన దేశానికి సంబంధించిన పరంపర, సంస్కృతి, సభ్యత, ఉపాసన మార్గములో ఈ విషయం అనేది ఒక అపూర్వమైన, అద్భుతమైన, వేద ప్రతిపాదిత విషయంలో ఉన్నది. ఈ ఒరిస్సా, ఇక్కడ ఈ ఆంధ్రదేశంలో ఇక్కడ చూస్తే హోత, షడంగి, ఉద్గాత అని పేర్లన్నీ ఉన్నాయి. ఇంటి పేరులో కూడా పంచాగ్నుల ఇట్లా పేర్లన్నీ పెట్టుకుంటారు. చైనులు ఇదన్నీ పేర్లన్నీ ఉన్నాయి. అక్కడ ఈ అగ్ని ఉపాసన విషయంలో మన ధర్మానికి సంబంధించిన అనేక క్రతువులు ఏముంటాయో ఆ క్రతువు అన్ని ఒక్కొక్క ఉద్దేశం కోసం చేస్తారు. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా మన శ్రీ శ్రీ జయంత సరస్వతి స్వామివారు మన స్వామివారి యొక్క ఇది నిర్దేశానుసారము పార్వేటు మంటపంలో అక్కడ కారీరి ఇష్టి అది చేసి ఆ వేదములో ఏమి చెప్పారో ఆ వేద మంత్రంలోనే ఆ కారీరి ఇష్టి వివరాలన్నీ వస్తాయి. మంచి మేఘం, మంచి వర్షం రావాలని చేశారు. చేసి స్వామి పుష్కరిణిలో కూడా స్మార్త ప్రయోగ ప్రకారం ఆ జపాలన్నీ చేసి ఇదన్నీ చేశారు. అట్లా అందుకని మానవ సేవ కోసము మనము ఈ మంత్రం ద్వారా మానవ సేవ, మంత్రం ద్వారా మానవ సేవ దానికోసము మనం కృషి చేయాలి. అంటే మంత్రము అనేది దేవతలకి మనుష్యుడికి మధ్యలో మనుష్యుడికి అవసరమైన ఏమేమి సౌకర్యాలు, సౌభాగ్యము ఏం రావాలో అది ఈ హోమాలు, పూజల ద్వారా దేవతల యొక్క అనుగ్రహాన్ని మనం పొందుతున్నాము. అట్లా ఈ సమూఢ ఏకాదశ రాత్ర మహాయజ్ఞం, పౌండరీక యాగం త్రిసాహస్రం. అది సామాన్యంగా ఒక త్రిసాహస్రం చేయటం మరీ ప్రయత్నం, త్రిసాహస్రం చేయటం ఇంకా గొప్ప ప్రయత్నం. అది దీంట్లో గందుకూరి సదాశివ స్వామియాజీ అది ఇక్కడ చేయించడం, విజయవాడ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి చిన్న కంచెలో ఇట్లా సంకల్పించారు. మంచి ప్రజలు మన ధర్మము, మన సాంప్రదాయము, మన ఉపాసనా మార్గము, మన వేద ఉపదేశాలన్నీ మనసులో గ్రహించి వేద విలేకిల దత్తం దత్తం అని చెప్పి ఈ వేదశాస్త్ర ప్రతిపాదితమైన అనుష్ఠానాల ద్వారా భగవత్ ప్రీతి మనం చేసి తద్వారా అందరికీ సుఖశాంతి కలిగి భక్తి సదాచారాలు మన దేశంలో పెరిగి యజ్ఞపురుషుడి యొక్క అనుగ్రహ పాత్రుడు కావటానికి అందరూ యోగద